ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే కమలానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు కొత్త ఎత్తులు వేస్తున్నాయనే టాక్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. బల్దియాను దక్కించుకునేందుకు బీజేపీ చేస్తున్న కసరత్తులు ఏంటి? అధికార హస్తం పార్టీ ఎలాంటి స్కెచ్ గీస్తోంది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు రంజుగా మారాయి. మేయర్ స్థానం దక్కించుకునేందుకు సరిపడా బలం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో దక్కకపోవడంతో కరీంనగర్ పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మొత్తం 66 డివిజన్లకు గాను 30 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పక్షంగా అవతరించింది బీజేపీ. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన 10 స్థానాలను రెబల్స్, ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. 30 స్థానాలు సాధించినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి 4 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. అడుగు దూరంలో వచ్చి ఆగిపోయిన మేయర్ కూర్చుని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, రెబల్స్ పై దృష్టి పెట్టి నలుగురిని తమ వైపు తిప్పుకోగలిగారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మేయర్ బీజేపీ వశం అవుతోందని అంతా భావించారు. ముందు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న 2 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు చివరికి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో 17, 39వ డివిజన్ కార్పొరేటర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో బీజేపీ బలం 32కు పెరిగింది. అయితే బీజేపీ తమ బలం 34కు ఉందని ప్రకటన చేసింది. బీజేపీకి 3 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకి ఓటు హక్కు ఉంది. అంతా బాగుండడంతో కరీంనగర్ మేయర్ దక్కించుకున్నామని మీడియా ముందు ప్రకటించేసిన బండి సంజయ్ కొద్ది గంటల గడవకు ముందే కరీంనగర్ పీఠాన్ని కమలానికి కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వీళ్ళ యొక్క లాలోచితనం కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటే. ఓవైపు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కే అవకాశం లేకపోవడంతో అక్కడ ప్రతిపక్షంలోనే ఉంటామని ఎంపీ అరవింద్ కామెంట్ చేసిన కొద్ది నిమిషాలకే బండి సంజయ్ ఇలా మాట్లాడడంతో అసలు కరీంనగర్ లో ఏం జరగబోతోందనే చర్చలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాయనే టాక్ మొదలైంది. 2 పార్టీలు కలిసినా, మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చినా మేయర్ స్థానం దక్కించుకోవడం సాధ్యం కాదు. ఇటువంటి టైంలో బండి సంజయ్ అలా మాట్లాడడం వెనుక కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారు చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫీషియో అన్నారు. ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. ఈ బతుకా మీది, ఈ ఎంగిలి బతుక ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీత్తు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గు వస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచిన ఇండిపెండెంట్ ను ఒకరిని ముందుకు తెచ్చి అతనికి మేయర్ సీట్ ఆఫర్ చేశారట హస్తం నేతలు. అతన్ని మేయర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఆ ఇండిపెండెంట్ తన సహచరులతో పాటు బీజేపీ కార్పొరేటర్లకు కూడా ఫోన్లు చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారని బండి సంజయ్ తెలిపారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలా మంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మరి ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటే. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓపెన్ గా ఏకమైతే బదనామయ్యే అవకాశం ఉందనే కొత్త ఎత్తులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకోసం ఇండిపెండెంట్ ను ముందు పెట్టి అతనికి 2 పార్టీలు మద్దతు ఇస్తే సరిపోతుంది. రాజకీయంగా కూడా తాము ఇద్దరం కలవలేదు అని చెప్పుకోవచ్చనే ప్లాన్ వేశారని అంటున్నారు. అదే జరిగితే నిజామాబాద్ లో బీఆర్ఎస్ సభ్యున్ని కాంగ్రెస్ లో చేర్చుకుని బీజేపీకి మేయర్ స్థానాన్ని దక్కకుండా చేసిన సీన్ కరీంనగర్ లో రిపీట్ అవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ వ్యూహంలో ఇండిపెండెంట్లు అందరూ కలుస్తారు
మారుస్తారా? ఆర్థికంగా పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఈ ఇండిపెండెంట్ వ్యూహానికి నిధులు ఎవరు సమకూర్చుతారు? ఆచరణలో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గంట గంటకు మారుతున్న పొలిటికల్ సమీకరణాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.